నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. ఐపీఎల్లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో కేకేఆర్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్లో సన్ రైజర్స్ 65 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి ఈ సీజన్లో బోనీ చేసింది. అయితే జట్టు గెలిచిన ఆనందంలో ఉన్న యువ ఓపెనర్ అభిషేక్ శర్మకు బీసీసీఐ గట్టి షాక్ ఇచ్చింది. మైదానంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను అతనికి జరిమానా విధించింది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత అభిషేక్ శర్మ ఐపీఎల్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించినట్లు తేలింది. దీనికి శిక్షగా అతని మ్యాచ్ ఫీజులో 25% కోత విధిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా అభిషేక్ శర్మ ఖాతాలో ఓ డిమెరిట్ పాయింట్ను కూడా చేర్చారు. ఐపీఎల్ నిబంధనల్లో ఆర్టికల్ 2.3 కింద లెవెల్ 1 నేరానికి పాల్పడినట్లు అభిషేక్ శర్మ అంగీకరించాడు. మ్యాచ్ రిఫరీ విధించిన ఈ శిక్షను అభిషేక్ శర్మ స్వీకరించడంతో తదుపరి విచారణ అవసరం లేకుండా పోయింది. అభిషేక్ శర్మ ఏ కారణంతో శిక్షకు గురయ్యారనే విషయాన్ని ఐపీఎల్ తన అధికారిక ప్రకటనలో స్పష్టంగా పేర్కొనలేదు. అయితే ఆర్టికల్ 2.3 అనేది సాధారణంగా మ్యాచ్ జరుగుతున్న సమయంలో అనుచిత భాషను ఉపయోగించడం లేదా అసభ్య పదజాలం వాడటం వంటి అంశాలకు సంబంధించింది. మైదానంలో వికెట్ పడినప్పుడు లేదా ఉద్వేగభరిత క్షణాల్లో ఆవేశానికి లోనై మాట్లాడిన మాటలే ఈ జరిమానాకు కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఓవైపు జరిమానా పడినా మరోవైపు అభిషేక్ శర్మ ఈ మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. కేవలం 21 బంతుల్లో 48 పరుగులు చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇందులో 4 ఫోర్లు, 4 భారీ సిక్సర్లున్నాయి. ఈ క్రమంలోనే అభిషేక్ ఓ అరుదైన మైలురాయిను చేరుకున్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున డేవిడ్ వార్నర్ తర్వాత 100 సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా అభిషేక్ శర్మ రికార్డు సృష్టించాడు. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కేకేఆర్ 16 ఓవర్లలోనే 161 పరుగులకే ఆలౌట్ అయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.